أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا لا يسخر قوم من قوم عسى أن يكونوا خيرا منهم ولا نساء من النساء عسى أن يكن خيرا منهن ولا تلمزوا أنفسكم ولا تنابروا بالألقاب. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టి ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అల్లాహ్ మనందరిపై శుభాలను శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి కోసము విశ్వప్రభు అల్లాహ్ పంపినటువంటి చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 49వ అధ్యాయం 11వ వాక్యం యొక్క రబ్బి మూలమును విన్నాము. మహాశైలారా, దైవ సృష్టిలో అనేకమైనటువంటి జీవరాశులు ఉన్నాయి. వీటి అన్నింటిలో మానవుడు ఉత్తమమైనటువంటి జీవరాశిగా మరి మనందరం కూడా పేర్కొంటూ ఉంటాము. ఎందుకంటే మనిషికి ఉండే అద్భుతమైనటువంటి జ్ఞానం కానివ్వండి, విజ్ఞానము, ఆలోచన శక్తి, ఇవన్నీ కూడా మనిషిని ఇతర జీవరాశుల నుండి వేరుగా చేసి మరి ఉన్నతంగా నిలబెడుతూ ఉంటాయి. కాబట్టి అతని ప్రతి వ్యవహారం కూడా ఒక ప్రత్యేకంగా ఉండాలి. లేనట్లయితే అతన్ని ఇతర జీవరాశులకి మరి ఏమాత్రం కూడా భేదం ఉండదు. మనిషి ఆలోచన పరంగా కానీ, ఆచరణ పరంగా కానీ, వ్యవహార పరంగా కానీ చాలా ఉన్నతంగా నైతికంగా ఉండాలి మహాశైలారా. లేకపోతే అతన్ని ఆ మానవ సృష్టికే అది అవమానం అన్నమాట. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజున మనం చూస్తుంటాము, మనిషి విజ్ఞానపరంగా ఎంతగా అభివృద్ధి సాధించినప్పటికీ కూడా అనేక అంశాలలో ఇతర జీవాల కంటే కూడా దిగజారి ప్రవర్తిస్తూ ఉంటాడు, మనం చూస్తూ ఉంటాము. కానీ మహాశైలారా, దైవం మనిషిని ఉన్నతంగా సృష్టించాడు. మరి ఆ ఉన్నతమైనటువంటి సృష్టికి నిజమైనటువంటి గౌరవము, గొప్పతనము ఏమిటంటే మరి అతను ఉన్నతంగా నైతికంగా కూడా అతని ప్రవర్తన ఉండాలి, ప్రతి వ్యవహారంలో కూడా ఉండాలి. ఇక్కడ దైవం తెలియజేస్తున్నాడు మనము విన్నటువంటి ఈ వాక్యాలలో, విశ్వాసులారా, మీరు ఇతర పురుషులను ఎగతాళి చేయకండి, ఎందుకంటే మీకంటే వారే గొప్పవారే ఉండవచ్చు. అలాగే స్త్రీలు ఇతర స్త్రీలను ఎగతాళి చేయకండి, ఎందుకంటే వారే మీకంటే గొప్పవారే ఉండవచ్చు. ఒకరినొకరు ఎత్తి పొడుచుకోకండి, చెడ్డ పేర్లతో పిలుచుకోకండి. మహాశైలారా, కొన్ని మర్యాదలను గురించి దైవం ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. రండి, మనము సభా మర్యాదలు, మనిషి ఏ విధంగా మరి తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతోటి మర్యాదగా మెలగాలి, ఈ విషయాల గురించి మనం కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ప్రధానంగా ప్రతి వారు కూడా మంచివారి సాంగత్యంలో మరి సహచర్యంలో గడపడానికి ప్రయత్నం చేయాలి. మనం గతంలో తెలుసుకోవడం జరిగింది, స్నేహితులు ఎంత మంచివాళ్లే ఉంటే మహాశైలారా, మన జీవితం కూడా అంతగా ఉన్నతంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళలో మరి మంచి స్నేహితులను మనము ఎన్నిక చేసుకోవాలి. మంచి వాళ్ళతోటి, దైవ జ్ఞానం గల వాళ్ళతోటి, ఆధ్యాత్మిక చింతన గల వాళ్ళతోటి, సమాజం గురించి ఆలోచన చేసే వాళ్ళతోటి మన సాంగత్యము, మన సహచర్యము ఉన్నట్లయితే మరి వాళ్ళ మంచి గుణాలలో కొన్నైనా మనకు అబ్బుతాయి. ఆ తర్వాత మహాశైలారా, మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు
ఎప్పుడైనా ఏదైనా తన శిష్యులను పిలిచి చర్చల్లో మరి ఆహ్వానించినప్పుడు మరి అందరూ కూడా ఆ చర్చల్లో కూర్చుని ఆసక్తిగా మరి పాలు పంచుకునేవారు. అదేవిధంగా మంచి గురించి జరిగే చర్చల్లో, దైవాన్ని గురించి జరిగే చర్చల్లో, మరణానంతర జీవితాన్ని గురించి జరిగే ఈ విధమైనటువంటి సభల్లో, చర్చల్లో పాల్గొనడం కూడా మహాశిలారా మంచి ఆలోచనలకు మరి మంచి ఆచరణకు దారితీస్తాయి. కానీ సహజంగా మనము జరిపే చర్చల్లో ఏమాత్రం కూడా మరి పనికిరానటువంటి, మరి ఏమాత్రం కూడా ఉపయోగకరం కానటువంటి విషయాల్లో ఎక్కువగా మనము చర్చలు జరుపుతూ ఉంటాం. కాబట్టి మనము మాట్లాడే ప్రతి మాటలో కూడా మహాశైలారా, మనము పలికే ప్రతి పలుకులో కూడా మరి ఏదో ఒక ప్రయోజనం ఉండేలాగా మనం చూసుకోవాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మీరు మౌనంగా ఉన్నా కూడా ఆ మౌనం ఆలోచనలతో కూడి ఉండాలి అన్నారు. మీరు పలికే మాట వెనుక ఒక అంతరార్థం ఉండాలి, దైవభీతి ఉండాలి, ప్రయోజనాన్ని కలిగించాలి మీకైనా వినేవారికైనా. కేవలము మరి టైం పాస్ చేసుకోవడం కోసము, సమయాన్ని ఏదో విధంగా వ్యర్థం చేసుకోవడం కోసము మరి అనవసరమైనటువంటి మాటల్లో, చర్చల్లో ఉండడము ఇది ఎంత మాత్రం కూడా మనం చేయకూడనటువంటి పని. ఆ తర్వాత మహాశైలారా, ఏదైనా ఒక సమావేశానికి మనము వెళ్ళామనుకోండి, ఎక్కడ మనకు స్థలం లభిస్తే అక్కడ కూర్చోవడానికి ప్రయత్నం చేయాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వెనకాల వస్తారు, మరి ఆ సభను చీల్చుకుంటూ ముందుకు వెళ్ళి కూర్చుంటూ ఉంటారు. ఈ విధంగా కూర్చోవడం వలన, ఈ విధంగా మరి మనుషులను దాటుకుంటూ వెళ్ళడం వలన మహాశైలారా ముందుగా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇరుగు పొరుగు వారి గురించి కూడా మీరు ఆలోచన చేయండి అని మనకు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరొక సందర్భంలో కారుణ్యమూర్తి మహాప్రవక్త వారు తెలియజేశారు, మీరు ఒకరికొకరు సహకరించుకుంటూ జీవితం గడపండి, వీరైనంతగా ఇతరులకు మంచి చేయడానికి ప్రయత్నం చేయండి తప్ప వాళ్ళ దారుల్లో అంత మాత్రం కూడా అడ్డంకులు సృష్టించకండి అన్నారు. అంటే మన మాటల వలన కానీ, మన చేతల వలన కానీ ఇతరులకు ఏ మాత్రం కూడా ఇబ్బంది కలగకూడదు. ఇది ప్రధానంగా మనం ఆలోచన చేయవలసినటువంటి విషయం మహాశైలారా. కానీ మనం చూస్తుంటాము, మనము శుభ్రంగా ఉంటే సరిపోతుంది, మిగతా వాళ్ళు ఎలాగొన్నా మనకు పర్వాలేదు. ఈ విధంగా రోడ్ల మీద మనం చూస్తుంటాము, కుక్కలను పెంచుకుంటూ ఉంటారు, కుక్కలను రోడ్ల మీదకి వదిలేస్తుంటారు. చూడండి, ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. మరి అదే కుక్క మన ఇంటి ఆవరణలో ఆ పని చేసినట్లయితే మనం దాన్ని అంగీకరిస్తామా? మన ఇల్లు శుభ్రంగా ఉండాలి, రోడ్డు ఏమైపోయినా పర్వాలేదు. ఇది మన ఆలోచన విధానం ఈ విధంగా ఉంటుంది మహాశైలారా. మనిషి ఎంతగా విజ్ఞానాన్ని అభివృద్ధి సాధించినప్పటికీ కూడా స్వార్థం అనేది మనిషిలో ఎక్కువగా పెరిగిపోతుంది ఈ రోజున. నా ఇంటి పరిసరాలు బాగుండాలి, నా ఇంటి వాకిటి బాగుండాలి, రోడ్డు ఏమైపోయినా పర్వాలేదు, నలుగురు తిరిగే స్థలం అది, అరే ఇబ్బంది కలుగుతుంది ప్రజలకు. ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణి ప్రతి మనిషిలో కూడా ఈ రోజున తగ్గిపోతుంది మహాశైలారా. కాబట్టి మన ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి అంటే, ఒక విశ్వాసి ఏమని ఆలోచన చేస్తాడు అంటే, నేను ఏమైపోయినా పర్వాలేదు, నా వలన ఇతరులు బాధ కలగకూడదు, ఇతరులు బాధపడకూడదు, ఇతరులకు బాధ కలగకూడదు. ఈ ఆలోచన విధానం ఉండాలి. మనం ప్రతి వ్యవహారంలో కూడా చూస్తూ ఉంటాం. మరి రోడ్డు అనేది నలుగురికి సంబంధించినటువంటి విషయం. అనేక మంది వస్తుంటారు, వెళ్తుంటారు. కానీ మనం ఫంక్షన్స్లో వాటిలో మొత్తం రోడ్డు అంతా కూడా దానిని బ్లాక్ చేసేస్తూ ఉంటాం. ఇతరులు ఎంతగా బాధపడినా మనం ఎంత మాత్రం ఆలోచన చేయము, మన పని జరుగుతుందా లేదా. ఈ విధంగా మహాశైలారా మహాప్రవక్త వారు తెలియజేశారు, చేతనైనంతగా మీరు ఇతరులకు సహాయం చేస్తూ ఉండండి, వాళ్ళ దారుల్లో మాత్రం ఎంత మాత్రం కూడా అడ్డంకులు సృష్టించకండి అన్నారు. అంటే ఈ విధంగా మనము శుభకార్యాలు చేసుకోవడం తప్పనిసరిగా జరుగుతూనే ఉంటుంది, ప్రతి ఇంటిలో కూడా జరిగే విషయమే. అయితే కొద్దిగా దారి విడిచినట్లయితే ఆ పోయే వాళ్ళకి ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది, వాళ్ళ శుభకార్యం కూడా మరి ఆటంకం లేకుండా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనం కొద్దిగా ఆలోచన చేసినట్లయితే ఏది కూడా సమస్య రాదు. కానీ ఆలోచన చేయకుండా నా పని ఏదో విధంగా జరిగిపోవాలి అని ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో దానివల్ల ఇతరులు బాధపడుతుంటారు, మనసులో తిట్టుకుంటూ ఉంటారు. కానీ వాటి గురించి మనం ఏమాత్రం కూడా పట్టించుకోము.
ఆ తర్వాత మహాశిలరా మహాప్రవక్త వారు తెలియజేశారు, మీరు ఇతరులతో కూర్చుని మాట్లాడుతూ ఉన్నప్పుడు బయటకు వెళ్ళవలసి వస్తే వాళ్ళ అనుమతి తీసుకుని వెళ్ళండి అన్నారు. అలాగే ఏదో ఒక వ్యవహారాన్ని గురించి ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మనము మధ్యలో దూరి వాళ్ళ యొక్క విషయాలను ఆసక్తిగా వినడము, ఇది ఎంత మాత్రం కూడా చేయకూడదు అని మహాప్రవక్త వారు తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఏదో కొన్ని వ్యవహారాలు రహస్యంగా మాట్లాడుకుంటూ ఉండవచ్చు. ఈ విధంగా వారి యొక్క అనుమతి లేకుండా మరి వారి సమావేశాల్లో, వ్యక్తిగత సమావేశాల్లో దూరడము, ఈ విధంగా ఎంత మాత్రం కూడా చేయకూడదు. ఆ తర్వాత మహాశిలారా, నలుగురితో ఉన్నప్పుడు వారి ముందు లేక చుట్టూ కానీ గౌరవ సూచకంగా నిలబడకూడదు అన్నారు. ఇది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దీన్ని నిషేధించడం జరిగింది. ఉదాహరణకు మనమందరం ఒక సమావేశంలో కూర్చుంటాము, ఒక పెద్ద ఆయన వస్తాడు అనుకోండి, అందరూ గౌరవ సూచకంగా నిలబడుతుంటారు. ఇక్కడ దైవం తెలియజేసేది ఏమిటంటే, ఇన్న అక్రమకం ఇందల్లవ అత్కాకం, మీలో దైవభీతి ఎవరిలో అయితే ఎక్కువగా ఉంటుందో వాడు దైవం దృష్టిలో గొప్పవాడు, ఉన్నతుడు అని చెప్పడం జరిగింది. కాబట్టి మనము సృష్టించుకున్నటువంటి ఈ పదవుల కారణంగా, మనము కల్పించుకున్నటువంటి ఈ హోదాలు, ఈ గౌరవాల కారణంగా ఒక వ్యక్తికి గౌరవం ఎక్కువ, ఒక వ్యక్తికి గౌరవం లేకపోవడం అనేది ఉండదు మహాశిలారా. కాబట్టి ఈ విధంగా ఇస్లాం ఏం చెప్తుంది అంటే, సమానమైనటువంటి హక్కులను అందరికీ కూడా ప్రసాదిస్తుంది. అందరూ కూడా దైవం దృష్టిలో సమానమే. ఇక్కడ మనం కల్పించుకున్నటువంటి వ్యవహారాల వలన, పదవుల వలన ఒకరికి గౌరవం రావడము పోవడం ఎంత మాత్రం కూడా జరగదు. కాబట్టి గౌరవ సూచకంగా నిలబడడం అనేది అది ఇస్లాం ఈ స్వభావాన్ని మరి వ్యతిరేకిస్తూ ఉంటుంది. అందరూ కూడా సమానమే అన్న ఆలోచనను ఇది పెడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా మహాప్రవక్త వారు ఇక్కడ దైవం తెలియజేస్తున్నాడు, మీరు ఒకరినొకరు ఎత్తి పొడుచుకోకండి అంటున్నాడు మహాశిలారా. సహజంగా మనము చెడ్డ పేర్లతోటి ఎత్తి పొడుచుకుంటూ ఉంటాం. అది వేళాకోళంగా కావచ్చు, మన దగ్గర స్నేహితుడే, కానీ చెడ్డ పేర్లతోటి మరి పిలుచుకోవడము, ఎత్తి పొడుచుకోవడము అంటే చేసిన మేలును తిరిగి తిరిగి మాటికి జ్ఞాపకం చేస్తూ ఎత్తి పొడుచుకోవడం చూస్తూ ఉంటాం. అతి సహజంగా మనము చేసే పని ఇదంతా కూడా. చూస్తుంటాం మనము ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటుంటారు, అనేకమైనటువంటి దుర్భాషలు, మరి భూతు పదాలు అందులో దొల్లుతూ ఉంటాయి మహాశిలారా. ఈ విధంగా మనము సంపాదించినటువంటి జ్ఞానము కానివ్వండి, చదువుకున్న చదువు మన మాటల్లో కూడా వ్యక్తమవుతూ ఉండాలి. లేదు డిగ్రీలు సంపాదిస్తున్నాము, మాట తీరు సరిగ్గా ఉండడం లేదు, అనేక దుర్భాషలు వస్తున్నాయి, చెడు మాటలు వస్తున్నాయి అందులో వినేవాళ్ళకి. మరి దానివలన మనం చదువుకున్న చదువుకి ఏంటి లాభం ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం చూస్తున్నాము చిన్న పిల్లలు, ఇంకా 10th క్లాస్ కూడా పూర్తిగారు, కానీ వాళ్ళు అనేకమైనటువంటి చెడు మాటలు మాట్లాడుతూ ఉంటారు, దుర్భాషలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ చూసి మనసు బాధ కలుగుతూ ఉంటుంది. అరే వీళ్ళు చదువుతున్నటువంటి చదువుకి ఏదైనా అర్థం ఉన్నదా అని చెప్పి. ఈ విధంగా మహాశిలారా, మనము చదివినటువంటి చదువు మన మాటల్లో రావాలి, మన ఆచరణలో రావాలి, మన వ్యక్తిత్వంలో రావాలి. లేకపోతే ఏ విధంగా అయితే చిలక కొన్ని పలుకులు నేర్చుకుని పలుకుతూ ఉంటుంది, కానీ ఆ పలుకుల యొక్క అర్థం దానికి తెలియదు. అదేవిధంగా మహాశిలారా, ఎన్ని ఉన్నతమైనటువంటి చదువులు చదివినా సరైనటువంటి క్యారెక్టరు, సరైనటువంటి నడవడి లేనట్లయితే చదివిన చదువు అంతా కూడా వ్యర్థమే. ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈ విధంగా ఎత్తి పొడుచుకోవడము, చెడ్డ పేరుతో పిలుచుకోవడము అతి సహజంగా మనిషి చేసే పని. ఈ రోజున అతను తన దగ్గర స్నేహితుడైనా మరి అతన్ని ఎత్తి పొడుస్తూ ఉంటాడు, చెడ్డ పేర్లతో పిలుస్తూ ఉంటాడు, కుంటోడు అని, ఈ విధంగా గుడ్డోడు అని రకరకాలైనటువంటి మాటలతోటి మరి చెడ్డ పేర్లతోటి పిలుస్తూ ఉంటాడు. ఇది ఎంత మాత్రం కూడా చేయకూడదని దైవం ఇక్కడ వారిస్తున్నాడు. విశ్వసించిన తర్వాత మీరు ఈ విధంగా చెడ్డతనంలో పేరు సంపాదించుకోవడము చాలా నీచమైనటువంటి విషయము. మీరు విశ్వసించారు కదా దైవం ఒక్కడే అని, కాబట్టి దైవం ఒక్కడే అని ఎవరైతే విశ్వసిస్తారో వారు తమ నడవడికను మార్చుకోవాలి, మంచి ఆచరణను, వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి, మానవులందరూ సమానమే అన్న భావన అతనిలో ఉండాలి.
అతను దగ్గర వాడైనా దూరం వాడైనా ఏమాత్రం కూడా అతన్ని కించపరచడం చేయకూడదు, చిన్నతనంగా మాట్లాడకూడదు అని దైవం ఇక్కడ హితబోధ చేస్తున్నాడు. నేను అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే ఇక్కడ మనం వింటున్నామో వీటిపై ఆలోచన చేసి ఆచరణ చేసే సద్భాగ్యాన్ని అల్లాహ్ మీకు నాకు మనందరికీ ప్రసాదించుగాక. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.